ఈ రోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది, అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈ రోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుపతి తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈ రోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్లారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు గాని హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలు పెట్టడము, ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది.